శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూలై 12 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9391970264. చాలా నమ్మకమైన గురువు గారండి. ఈ గురువు గారు చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీళ్ళు చాలా తెలివితేటలు చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చండి. అలాగే వీరికి ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడి వీరికి అలవాటు అనమాట. అబద్ధాలు చెప్పడం అస్సలు రానే రాదు. ఎంత కోపం అయితే ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుందండి. మంచివారుగా మంచిగా ఉంటారు, చెడ్డవారు చెడ్డగా ఉంటారు. జాలి గుణం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారు. ఎన్నో బాధలు కూడా అనుభవించారు. అయితే ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున మీ అదృష్టాన్ని గడించబోతానని చెప్పుకోవాలి. అలాగే మరికొన్ని విషయాలంటే వీరికి సంబంధించినటువంటి కొన్ని పనుల్లో శుభవార్తలు కూడా వింటారు. ఏ పని చేసినా కూడా రేపటి రోజున మంచి లాభం అయితే మీరు పొందుతారండి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాల నుండి మీకు తప్పక విముక్తి అయితే లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే టెన్షన్స్ కూడా ఎక్కువగా తీసుకుంటారండి. ప్రతి దానికి కూడా విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారనమాట. అలాగే ఏదైనా ఒక పని జరగలేదని చెప్పి అదేకంగా ఆలోచిస్తూ ఉంటారు. చూడడానికి చాలా అందంగా పొడుగ్గా ఉంటారు. అందమైన మనసు కూడా ఉంటుంది. ఇక వీరి సీక్రెట్ విషయాలు ఎవరితో కూడా చెప్పుకోవడం వీరికి అసలు ఇష్టం ఉండదండి. బయట వాళ్ళకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు ఉంటాయి. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల కూడా వీరి జీవితం అనేది కొంచెం మార్పు అయితే ఉండబోతుంది. ఒక విధంగా మార్పు అనేది రాబోతుందని చెప్పుకోవాలి. సమాజంలో మీకు విపరీతమైన గౌరవం లభిస్తుంది. ఇక మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలుగుతాయి. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీ కోరికలు కూడా నెరవేరుతాయండి. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి లాభాలు అయితే వస్తాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఆ స్త్రీ వల్ల మీకు జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోండి. మీ జీవితం అనేది కూడా సరికొత్తగా మారిపోతుందని చెప్పుకోవాలి. మరి మీ కష్టాంతమైనటువంటి ఫలితం కూడా మీరు పొందుతారు. రేపటి రోజున మీకు మంచి కాలం కలిసి వస్తుందని చెప్పుకోవాలండి. అలాగే అనుకున్నటువంటి పనులు కూడా జరుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలు అనేవి వస్తాయి. అదృష్టం అనేది మీకు అనుకూలంగా అయితే మారుతుంది. ఆగిపోయినటువంటి ప్రతి పనిలో కూడా మీకు మంచి విజయం అనేది చవి చూస్తారండి. అలాగే విద్యార్థులు కూడా ఈ రాశి వారిలో ఉండే వారికి మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఇక వ్యాపారులకైతే మంచి లాభాలు చూస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. ఉద్యోగస్తులకు కూడా మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ముందు రోజుల్లో కూడా మీరు చేసినటువంటి ఉద్యోగంలో మంచి జీతాలు అయితే మీరు పెరగడం చూస్తారండి. మీరు చేసినటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటి పనులు లోకం గుర్తిస్తుంది. అనుకున్నది సాధించలేక చాలా రోజుల నుండి మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో దాన్ని తప్పకుండా సాధిస్తారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఇప్పటి వరకు మేము ఎదుర్కొన్నామని చెప్పి బాధపడే పనిలో మంచి విజయాన్ని అయితే చూస్తారు. నా అనుకున్న వాళ్ళు మిమ్మల్ని చాలా వరకు దూరం పెట్టారు. అయినా కూడా మీకైతే మంచి జీవితమే ఉంటుందని చెప్పుకోవచ్చండి. బాధపడిన అవసరం అయితే లేదు. రాబోయే రోజుల్లో అయితే ఒక స్త్రీ వల్ల అయితే మీకు మంచి అదృష్టం అయితే కలగబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూలమైన రోజు రేపు మీకు సొంతం అవబోతుంది. మీకు పట్టినటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. కానీ ఆ స్త్రీ ఎప్పటి నుండో మీ దగ్గరకు రావాలని కోరుకుంటుందో ఆ స్త్రీ ఎవరో ఎప్పటి నుండి మీ దగ్గరే ఉందని చెప్పి గుర్తించలేకపోతున్నారు. అలాగే ఆ స్త్రీ ఎవరో తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా
మీరైతే చాలా ఆనందిస్తారండి. సాక్షాత్తు ఆ దుర్గామాత యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున మీకు తప్పకుండా వీలున్నా లేకపోయినా కాసేపైనా కానీ దుర్గాదేవి యొక్క నామాన్ని జపించడము, ఇంట్లో అమ్మవారి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం చేయండి. ఏ రూపంలో అయినా కానీ ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించవచ్చు. కాబట్టి దానివల్ల మీకు అఖండమైనటువంటి అదృష్టం అనేది లభిస్తుంది. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు లేకుండా చేసుకోండి. సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో అడుగు పెట్టిందని నమ్మండి. మీ జీవితంలో ఎన్నో శుభవార్తలు తప్పకుండా మీరైతే చూస్తారు. దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఒక్కసారి కనుక అనుకూలంగా మీకు వరించిందంటే మీ జీవితంలో ఏ పని చేసినా కూడా మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ధనలాభాలు అనేవి విపరీతంగా కలుగుతాయి. ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా తీరిపోతాయండి. అలాగే డబ్బు పరంగా మీరు మంచిగా అభివృద్ధి అయితే చెందుతారు. శత్రుల బాధ కూడా మీకు తొలగిపోతుంది. అలాగే ఆగిపోయినటువంటి కొన్ని డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మంచిగా ఉంటాయి. రేపటి రోజున దుర్గాదేవి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి దుర్గామాతను తప్పకుండా దర్శించుకోండి. దానివల్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో తిరగనేది ఉండకుండా పట్టిందల్లా కూడా బంగారం అయితే అవుతుందండి. అలాగే రాబోయే రోజుల్లో ధనలాభం అనేది మీకు సూపర్గా కలుగుతుంది. రేపటి రోజున చాలా విశేషమైన రోజు కాబట్టి, అంటే శనివారం కాబట్టి బాగా కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మాత్రము మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి. అలాగే ఇంట్లో దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ లేదంటే లలితా సహస్రం కానీ పఠించుకోండి. ఇంత మంచి అవకాశాన్ని అస్సలు జారవిడ్చుకోకండి. రేపటి రోజున మీకు ఎంతో అదృష్టమైన రోజని, అలాగే అమ్మవారు మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహించబోతుందని చెప్పి తెలుసుకున్న తర్వాత కూడా ఆలస్యం చేయకుండా ఎలాగో మంచి విశేషమైన రోజు కాబట్టి చక్కగా లలితా సహస్రం చదువుకొని అమ్మవారికి చక్కగా ఆవు పాలు నివేదన చేయండి. అలాగే ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఏ పని చేసినా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తారు. దానివల్ల కొన్ని నష్టాలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి కుళ్ళు కుడంత్రాలు అస్సలు ఉండవండి. అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారండి. జీవితంలో ఏదైనా కానీ సాధించడానికి గొప్ప సంకల్పం వీరికి బాగా ఉంటుంది. ఇక వీరికి కుటుంబ పరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దానికోసం మీరు ఎంతో కష్టపడుతూ కూడా ఉంటారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మంచి జీవితం అనేది ప్రసాదించబోతున్నారని చెప్పుకోవాలి. భగవంతుడు మానసిక ప్రశాంతత లభిస్తుందండి. అనారోగ్య సమస్యలను కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి మార్పులు చేర్పులు కూడా అతి త్వరలో మీరైతే వదిలించుకుంటారు. ఆర్థిక స్థితి కూడా మీకు తప్పకుండా మెరుగుపడుతుందండి. కాబట్టి మీరు మర్చిపోకుండా కూడా దుర్గాదేవి యొక్క నామం కానీ దుర్గాదేవి యొక్క పూజ కానీ చేసుకోవడానికి మీరు ఏదైతే సంకల్పించుకున్నారో అదే మీ మనసులో ఉన్నటువంటి ప్రతి కష్టం కానీ ఆ అమ్మకు చెప్పుకోండి. ఇక మీ మాటల్లో ఉన్నటువంటి గొప్పతనం వల్ల మీరు చేసినటువంటి మీకు అన్ని వంచనలు అయితే వస్తాయండి. అలాగే ఊసిన ధనలాభం అయితే కలుగుతుంది. ఇక ఈ రాశి వారు రేపటి రోజున ఏమైనా జంతువులకు ఆహారంగా ఏమైనా దానంగా వేయండి. దానివల్ల మీకు మరింత పుణ్యం అయితే లభిస్తుంది. జీవితంలో మీకు ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. డబ్బు పరంగా అయితే బాగా కలిసి వస్తుందండి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు మీకు అనుకూలంగా తీసుకున్న తర్వాత కూడా మీరు నిర్లక్ష్యం చేస్తే అది మాత్రం అది మీదే తప్పే అవుతుంది. కాబట్టి రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుందండి. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక అలాగే మీ పైన కొంతమంది కుళ్ళు ఎక్కువగా పెరిగినటువంటి వారు కూడా ఉన్నారు. వారితో జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో గొడవలు పడ్డాలని పెట్టాలని చూస్తూ ఉన్నారు. రేపటి రోజున ఒకరు మంచిగా అంటే మీ రోజుల్లో మీకు తెలిసిందే కదండి, ఒకరు బాగుంటే ఇంకొకరు ఏడుస్తున్నారు. అలాంటి లోకంలో ఉన్నాం మనము. మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకి తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. ముఖ్యంగా మీరు ఈ 2 అక్షరాలు గల వారితోటి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. RS అనే అక్షరాలతో చాలా దూరంగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మీకు వచ్చిన అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం సోమవారము ఆదివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మీకు మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇక ఈ 2 రోజులు మీరు ఎరుపు రంగు దుస్తులను అస్సలు వేసుకోకండి. మీరు ఈ 2 రోజులు పసుపు రంగు బట్టలు వేసుకోవడం అయితే మీకు అన్ని రకాలుగా శ్రేయస్కరము. దీనివల్ల మీకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధించాలనుకుంటే మాత్రము ఉత్తర దిక్కు ప్రయాణం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. మరి తెలుసుదాకండి కుంభరాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.